హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వినాయక చవితి పండుగను ఎలా జరుపుకున్నారు? నేనైతే చాలా బాగా జరుపుకున్నాను నా ఫ్యామిలీతో. మా కాలనీలో 5 డేస్ వినాయకుడిని పెట్టారు. మేమైతే బాగా ఎంజాయ్ చేశాము. నేను మార్నింగే లేచి నైవేద్యాలన్నీ వండి పూజ అయితే కంప్లీట్ చేశాను. మా పిల్లలు కూడా గుంజీలు తీస్తూ స్వామివారిని చదువు నాకు బాగా రావాలని మొక్కుకుంటున్నారు. మేమైతే పూజకు బయలుదేరాము. ఆ రోజైతే మాకు చాలా బాగా వర్షం పడింది. కానీ పూజ మాత్రం చాలా చక్కగా జరిగింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఆ పూజలో. ఈ వినాయక చవితి సందర్భంగా ఇక్కడ ముగ్గుల పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, సింగింగ్ అన్నీ పెట్టారండి. రెండవ రోజైతే దీపోత్సవం కార్యక్రమం అయితే పెట్టారు. నేనైతే అందులో పాల్గొన్నాను. దీపాలు కూడా వెలిగించాను చాలా సంతోషంగా. మా చిన్నోడు కూడా వెలిగించాడు. నా పక్కనే ఉన్నాడు నిలబడి వెలిగిస్తాను అని. పిల్లలకైతే ఇదిగోండి కాంపిటీషన్స్ అయితే పెట్టారు. మా పాప శివలింగం అయితే వేసింది. తన క్రియేటివిటీకి థర్డ్ ప్రైజ్ అయితే ఇచ్చారండి. చిన్నోడికి కూడా త్రో బాల్ పెట్టారు కానీ ఆడలేకపోయాడు. ఇంకొకటి బకెట్ బాల్ ఒకటి పెట్టారు. 1 బాల్ వేశాడు అంతే, వేయలేకపోయాడు. ఇలా కాంపిటీషన్స్ అన్నీ పెట్టారు. మూడవ రోజు కుంకుమ పూజ అయితే పెట్టారు. కుంకుమ పూజ రోజు నాడు ముగ్గుల పోటీలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారండి. మా చిన్నోడు ఏ ముగ్గు బాగుందా అని చూస్తున్నాడు. డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పిల్లలు చాలా బాగా వేశారు. నేనైతే ఆ ముగ్గు వేశానండి. సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది నాకు. అందరూ స్కిప్ కూడా చేశారు. చిన్న చిన్న పిల్లలు చాలా చక్కగా చేశారు ఆ రోజు. ఇంకా 4వ రోజు హోమం అండి. ఆ క్లిప్స్ మిస్ అయ్యాయి. 5వ రోజు ఉట్టి కొట్టే ప్రోగ్రాం నిమజ్జనం అయితే చేశారు. దీని ఫుల్ వీడియో కింద లింక్ అప్లోడ్ చేసి ఉంది. వీడియో అయితే చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.